మాకంటూ ఎప్పుడూ పెద్ద పెద్ద ప్లానింగ్స్ ఉండవు. ఈ టైంకి ఇది తినాలి, ఈ టైంకి ఇది చేయాలి. పర్టిక్యులర్‌గా అది దొరికితేనే తింటా, లేదంటే లేదు అనే డేస్ ఎప్పుడో పోయినాయి అనిపిస్తుంది మా లైఫ్ నుంచి. లేకపోతే గడిచిపోయిన కాలంలో మనకేదైనా తినాలనిపించి ఇంట్లో వాళ్ళు ఆ ఐటెమ్ తీసుకురాకుంటే పెద్ద పెద్ద యుద్ధాలే జరిగిన రోజులుండేవి. ఇప్పుడు సిస్టమ్ మారిపోయింది. ఇప్పుడు బాధ్యతలు మన చేతికొచ్చాయి కాబట్టి కొంచెం కర్తవ్యం నెరవేర్చాలన్నమాట. ఇంత డిస్కషన్ ఎందుకు పెట్టినానంటే ఈ పిల్ల బ్యాచ్‌లో ఒకరికి పానీపూరి తినాలనిపించింది. ఇంకేముంది మెజారిటీ ఓట్లేసి వాళ్ళని గెలిపించేసినారు. ఇంక రావాల్సిందొచ్చింది మేము నడుచుకుంటూ. పానీపూరి దొరుకుతుందన్న సంతోషంతో మొఖాలు చూసారా ఎలా ఎలిగిపోతున్నాయో. ఇప్పుడు వాస్తవానికొస్తే వాళ్ళతో పాటు మాకు కూడా సేమ్ అంతే ఫీలింగ్ ఉందన్నమాట. చాలా రోజులయిపోయింది గ్యాప్ ఇచ్చి పానీపూరికి. ఎందుకంటే వింటర్ వచ్చేసింది కదా! వింటర్‌లో ఈ వాటర్ కొంచెం చల్లగా ఉంటది. తినాలనే మూడు, ఇంట్రెస్ట్, ఉత్సాహం అన్నీ పోతాయన్నమాట. నాణ్యానికి మరోవైపున నిజం మాట్లాడుకుంటే వింటర్స్‌లో ఈవినింగ్ టైము అస్సలు బయటికి రాము. ఇప్పుడు కొంచెం కొంచెంగా చలి తగ్గుతుంది కాబట్టి ఆ మాత్రం ధైర్యం చేసి బయటికి రాగలిగినాము. ఎలాగో బయటకొచ్చాం కదా అని పానీపూరితో పాటు చౌమిన్ కూడా తినేసినాము. ఈరోజు మా బ్యాడ్ లక్ ఏంటంటే 2, 3 చోట్ల ఉండే పానీపూరి బండిలు అసలెక్కడా లేవు. ఒకే చోట పెట్టినారు. ఈ వీడియోని చూస్తే అర్థం చేసుకోవచ్చు. మేము ఎంత కాన్సంట్రేషన్ పెట్టి తిన్నాము అననేది. అన్ని క్లిప్పులు ఉన్నాయి కానీ మేము తినే క్లిప్స్ అసలు తీసుకోవడమే మర్చిపోయినాము. ఒక్కసారి ఇల్లు దాటినామంటే మా లక్ష్యం ఒక్కటి కాదు. 5, 6 పనులు మా భుజాల మీద యేసుకొని వస్తాము. ఫస్ట్ మేము వచ్చేటప్పుడు మెయిన్ రోడ్ గుండా వచ్చినాము. వెళ్ళేటప్పుడు మాత్రం ఇలా సందుగొందుల్లో పడిపోతున్నాము. యాడ నుంచి కుక్కొచ్చి అటాక్ చేస్తదేమోనని భయమేస్తుంది ఒక పక్క. చలికాలం కొంచెం త్వరగా రాత్రి అవుతది కదా! అలాగే వీళ్ళు ట్యూషన్ పోయి లేట్‌గా వచ్చేస్తారు. అందుకనేసి మాకు టైమింగ్ పెద్దగా సెట్ అవ్వలేదు. పోనీ మధ్యాహ్నం అప్పుడు పోదామా అనంటే పానీపూరి బండిలు ఎక్కువగా పెట్టరనమాట. ఈవినింగ్ టైమ్‌లోనే పెడతారు. అందుకనేసి ఇన్ని తిప్పలు పడాల్సిందొచ్చింది. ఓకే. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.